హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రైడర్ 90. ఇవాళ టాపిక్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ రికవరీ. సో మనం చేసే జాబ్ అది, మనం చేసేది క్రెడిట్ కార్డ్ రికవరీ. సో వచ్చేసి కస్టమర్ వాళ్ళ ఇంటికి పోతున్నాం. సేమ్ అదే నిన్న నైట్ కస్టమర్కి కాల్ చేసినాం. కాల్ అయితే ఆన్సర్ ఇవ్వలేడు కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. కస్టమర్ ఏమంటాడో చూద్దాం, ఆయన సిచ్యువేషన్ ఎట్లుందో, పేమెంట్ చేసే పరిస్థితులు ఉందో లేడో అనేది చూడాలా. ఇంకోటి ఏంటంటే కస్టమర్లు ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫోన్గానే రికవరీ మాతోటి చాలా బ్యాడ్గా రూడ్గా మాట్లాడతారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే రూడ్గా మాట్లాడితే వెళ్ళిపోతారు, అయిపోతుంది అనుకుంటారు. కానీ ఏంటంటే మీరు మాతో ఎంత నీట్గా మాట్లాడతారు, మేమే మీకు అన్ని చాయిస్ అనేది మాకు ఇవ్వడానికి ఆప్షన్ ఉంటుంది. సో కస్టమర్ల ఆ చాయిస్ అనేది తీసుకోరు మాతో మాట్లాడి. సో ఇప్పుడు నిన్న ఒక కస్టమర్ వాళ్ళ ఇంటికి పోయినా, నిన్న మా మేనేజర్తో పోయినా కాబట్టి వీడియో అయితే పెట్టలే. నిన్న ఒక కస్టమర్ వాళ్ళ ఇంటికి పోయినాం. ఆయన ఎంత రూడ్గా బిహేవ్ చేసిండంటే అంత రూడ్గా బిహేవ్ చేసిండు. దాని తర్వాత మేము కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసినాం, సార్ ఇట్లా కాదు, ఇట్లా చేసుకుంటే మీకు ఇట్లా బెనిఫిట్ ఉంటుంది, మీరు ఇంత అమౌంట్ కట్టండి, మేము ఇంత అమౌంట్ సో అండ్ సో అమౌంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1 lakh rupees అమౌంట్ ఉంది, మీ మినిమం బిల్ వచ్చేసి ఒక 10,000 ఉంది. సో 10,000లో మీరు ఒక 10,000లో 8,000 అనే అమౌంట్ కడితే మీ కార్డ్ అనేది అన్బ్లాక్ చేస్తాం. సో మీకు ఇట్లా అనేది ఉంటుంది, మీరు ఒకవేళ ఫుల్ పేమెంట్ చేసుకుంటే మీకు ఇట్లా ఉంటుందా సార్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాం. నిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ ఏమన్నాడు, సాటిస్ఫై అయ్యిండు. ఈ ట్రిక్ మాకు ఎందుకు ముందుగానే చెప్పలేరంటే మా మేనేజర్ అన్నాడు, మీరు ఫస్ట్ మాతో మంచిగా బిహేవ్ చేస్తే, మా కాల్కి ఆన్సర్ ఇస్తే మీకు అన్ని ఆప్షన్లు అనేది ఇస్తాం, మాతో ఎంత హెల్ప్ అవుతుంది అనేది మేము చేపిస్తాం. అట్లా అని కాదు, మా వర్క్ రికవరీ అంటే మేము అమౌంట్ తీసుకొని పోవాల్సిందే మా వర్క్ ఉంటుందని మీరు అనుకుంటారు. మీ ప్రాబ్లం అనేది మాకు అర్థమైతే మేము ఏదో ఒక హెల్ప్ అనేది చేయడానికి మాకు ఉంటుంది ఆప్షను. కస్టమర్ ఈ ప్రాబ్లంలు ఉండదు, దీనికి ఎట్లా బయటికి తీపియాలనేది మా ఆప్షన్ అనేది మా దగ్గర ఉంటుంది. ఒకవేళ లేదంటే మేము ఏం చేయాలా, ఏం స్టెప్ వేసుకోవాలనేది మనం చెప్తాం. కానీ కస్టమర్లు కొంత అడ్రస్ అయితే షిఫ్టెడ్, కస్టమర్ ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోయిందంట. సో మనం వేరే కస్టమర్ దగ్గరికి అయితే పోతున్నాం. ఆ కస్టమర్ నిన్న ఈవినింగే మనకు కాల్ చేశాడు, కస్టమర్ పేమెంట్ చేయలేని పరిస్థితులు ఉన్నా అన్నాడు. కమిట్మెంట్ అయితే ఆల్రెడీ ఇచ్చిండు మనకు. సో కస్టమర్కి సెటిల్మెంట్ కావాలంట. సో మనం అందుకే ఆ కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. పోయినాక తెలుసుకోమల కస్టమర్ పని ఏందనేది. సో కొన్ని కస్టమర్లు ఏమనుకుంటారంటే మనం ఇచ్చిన రిజిస్టర్ అడ్రస్ మీదకి షిఫ్ట్ అయిపోతే దొరకము, పేమెంట్ చేసుకోము, మనకు రికవర్ వాళ్ళతో మనం రిలాక్స్ అయిపోతాం అనుకుంటారు. కాకపోతే అది తప్పు, మీరు తప్పు అనుకుంటున్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఏ టైంలో అయినా, ఎటువంటి సిచ్యువేషన్లో అయినా, బ్యాంక్ అయినా, కార్డ్కైనా, ఏ పర్సనల్ లోన్ అయినా, 2-wheeler లోన్ అయినా, ఎండ్ ఆఫ్ ది డే ఎట్లాగైనా మనం కట్టాలా. ఆదర్ ఫుల్ అమౌంట్ లేకపోతే సెటిల్మెంట్ చేసుకుని అయినా మనం కట్టుకోవాలి అమౌంట్. ఎందుకంటే ఇప్పుడు మనం పరిస్థితి బాగాలేదు అందుకు. సో మనకు ఇప్పుడు రేపటి దినం మనకు ఏదైనా బ్యాంక్లో లోన్ కావాలన్నా ఏం కావాలన్నది రాదు. సో మనం టైంకి రీపేమెంట్ చేసుకుంటాం. ఇప్పుడు మన పొజిషన్ బ్యాడ్ అయింది. సో మనం ఒక 1-2 monthsలో మనకి అమౌంట్ జనరేట్ అవుతలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే రికవరీ ఏజెంట్ అయినా ఎవరైనా కాల్ మనకు చేస్తుండే, సో వాళ్ళకి చెప్పేసాను, నా పొజిషన్ ఇట్లుంది, నాకు సెటిల్మెంట్కి నేను పోతున్నా, నాకు సెటిల్మెంట్ అనేది కావాలా, నేను ఇన్ని నెలల్లో సెటిల్మెంట్ అమౌంట్ అనేది పే చేసుకుంటే అయిపోతుంది. సో మన అందరూ అనుకునేది ఏంటంటే కస్టమర్లు భయపడతారు, సెటిల్మెంట్కి పోతే ఏమవుతుంది, క్రెడిట్ ఏమైనా పోతుందా, మా సివిల్ స్కోర్, ఇది ఆల్రెడీ మీ సివిల్ స్కోర్ అనేది పోయింది. సో మీరు దానికి భయపడకుండా డైరెక్ట్లీ పోయి సెటిల్మెంట్ చేసుకుంటే అప్పటికప్పుడే మీకు లో ఇంట్రెస్ట్ అనేది కార్డ్ మీద బిల్ జనరేట్ అయ్యే టైంకి ఇంట్రెస్ట్ అనేది పడదు, ఏదనేది పడదు. సో మనం చేసుకుంటే మనకు మంచిది. చలో కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం, మళ్ళీ దాని గురించి తర్వాత మాట్లాడదాం. కస్టమర్ని అయితే దింపేసి వచ్చేసినాం. కస్టమర్కి అయితే వచ్చేసి 50% అనే సెటిల్మెంట్ అనేది అయితే వచ్చింది. సో ఆ కస్టమర్కి క్రెడిట్ లిమిట్ వచ్చి 2,50,000 ఉండే. సో సెటిల్మెంట్ చేస్తే 1,25,000 అయితే కస్టమర్ కట్టుకోవాలా. కస్టమర్ 3 months ఈఎంఐ పెట్టుకుండు, కస్టమర్ 3 monthsలో క్లియర్ చేస్తా అన్నాడు. సో అట్లా కస్టమర్ అయితే చాలా ఖుషి అయిండు, సెటిల్మెంట్ అనేది అయితే అంత తక్కువలో వచ్చిందని చెప్పి. ఆయన టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద కాకుండా నార్మల్ పాజ్ అమౌంట్ మీద అయితే వచ్చింది. చలో ఫ్రెండ్స్, బాయ్. వీడియో కానీ నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలా.